మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. కొత్తగా వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీ రామ అయోధ్య. ఏంటి ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ? రాముడి యొక్క 16 గుణాల మీద రాసిన పుస్తకం ఆధారంగా ఇది నేను స్క్రిప్ట్ రాసా. రామ అయోధ్య. సో ఇప్పుడు మనకి అయోధ్య అనగానే అక్కడే రాముడు పుట్టాడు, అక్కడ నడియాడాడు, అక్కడే దానికి పాలన చేశాడు, రామరాజ్యాన్ని చూపించాడు, ఇవన్నీ వస్తుంటాయి కదా. వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. అవన్నిటిని ఇంక్లూడ్ చేశారు. అప్పటికి ఇంకా అయోధ్య ఇంతటి అటెన్షన్ ఇంకా రాని టైంలో మేము ఆల్మోస్ట్ అయోధ్యలో చాలా రామ అయోధ్య ఒక డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు కలిగినటువంటి అనుభూతి ఏంటండి? షార్ట్ ఫిల్మ్ తీయడం, వెబ్ సిరీస్లు తీయడం, సినిమాలు తీయడం ఒక అందరికీ ఒక ఈజీ వే. బట్ ఏదంటే సెటప్స్ ఉండవు, ఓన్గా వెళ్ళాలి, అక్కడ ట్రావెల్ చేయాలి, రెక్కీ చేయాలి. ఒక డివోషన్, మన సెంటిమెంట్స్కి సంబంధించి, ఒక మన ధర్మానికి సంబంధించి, ఆయన పాలనకి సంబంధించి ఇందులో కొత్తగా ఏం చూపిస్తున్నారు? మీరు ఉన్నదాన్నే ఎలా పరిచయం చేయాలి, ఏం చేశారు? అలా మేము వెళ్ళే టైంకి కాదు, ఇప్పుడు కూడా అయోధ్యలో ఎంత వైల్డ్ కవరేజ్ ఉన్న ఫిల్మ్ ఫార్మాట్లో కానీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కానీ ఎవరు తీయలేదు. అంటే అయోధ్య రామ మందిరమే ఎప్పటి నుండో 550 సంవత్సరాల నుండే వస్తున్న ఇదే, కానీ మామూలు నార్త్లో అయితే ఓకే, కానీ మన సౌత్లో అంత ఎక్కువగా ఎవరికి తెలియదు. బేసిక్గా ఇట్స్ మాస్ కంటెంట్. ఎందుకంటున్నానంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు 16 గుణాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరికీ తెలియదు. అది ఇంక్లూడింగ్ మీ, నాకు తీసే ముందు వరకు తెలియదు. నాకు ఇప్పుడు భగవద్గీత ఉందండి, ఎవరైనా చదవంటే అన్ని సంస్కృతం శ్లోకాలు అవన్నీ ఎవరు చదువుతారు అంటారు. సో ఇలాంటి గుణాలు ఈజీగా తెలుసుకోవడానికి ఫిలిం ద్వారా చాలామందికి అది రీచ్. నా వరకు నేను అది బెస్ట్గానే తీసాను. ఎందుకంటానంటే ఇప్పుడు వరకు ఇంతకుముందు కానీ ఫ్యూచర్లో కానీ నాకు తెలిసి నాలాగా ఎవరో తీయలేరు. ఎందుకంటే నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అయోధ్యలో నిర్మించినటువంటి భవ్య దివ్య రామ మందిరంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో రామ్లలా విగ్రహంలో కూడా అన్ని ప్రత్యేకతలే కనిపిస్తూ ఉంటాయి. కేవలం మందిరం, మూర్తి ఇవి మాత్రమే కాదు, అయోధ్య చుట్టూ ఉన్నటువంటి దర్శనీయ స్థలాల్లో ఉన్నటువంటి విశిష్టతలు ఏంటి, వాటిని వర్ణిస్తూ వివరిస్తూ రూపొందించినటువంటి డాక్యుమెంటరీ రామ అయోధ్య. రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ రామ శ్రీరామనవమి రోజు అది ఆహాలో రిలీజ్ అవుతోంది. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ సత్యకాశి భార్గవ గారు, అలాగే డైరెక్టర్ కృష్ణ గారు. భార్గవ గారు, కృష్ణ గారు, నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి, జై సీతారాం. సో మనం ఇంతకుముందు మీరు తీసినటువంటి ఒక బుక్ గురించి మాట్లాడుకున్నాం, మానవోత్తమ రామ. అలాగే 108 ఎపిసోడ్స్తో రాముణ్ణి సూపర్ హ్యూమన్ బీయింగ్గా వర్ణిస్తూ శ్రీమాన్ రామ అనేది ఒకటి కూడా తీసుకున్నాం. బట్ ఇది సరికొత్తగా వచ్చినటువంటి ఒక డాక్యుమెంటరీ రామ అయోధ్య. ఏంటి ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ? నేను రాసిన మానవోత్తమ రామ పుస్తకం, రాముడి యొక్క 16 గుణాల మీద రాసిన పుస్తకం ఆధారంగా ఇది నేను స్క్రిప్ట్ రాసా. సో రామ అయోధ్య ఇదంటే పేరులోనే ఉన్నది. రాముడి యొక్క అయోధ్య, అయోధ్య యొక్క రాముడు, ఈ రెండింటి గురించి వివరించిన సినిమా అన్నట్టు. అంటే రాముడి యొక్క అయోధ్య అంటే అయోధ్యలో ఉన్న డిఫరెంట్ దర్శనీయ స్థలాలు, మంచి దివ్య క్షేత్రాలు అన్ని ఆ ప్లేసెస్ గురించి వర్ణన ఉంటుంది. కంప్లీట్లీ మేము చూపిస్తూ చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 17-18 ఇంపార్టెంట్ ప్లేసెస్ చెప్పాం. అలాగే అయోధ్య యొక్క రాముడు, అయోధ్య యొక్క రాముడు అంటే రాముడి యొక్క గుణాలు. సో ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని వర్ణిస్తూ తర్వాత రాముడి యొక్క ఏదో ఒక గుణం, ఆ గుణం యొక్క నిర్వచనం, ఆ గుణం ఎప్పుడెప్పుడు రామాయణంలో ప్రతిఫలించింది అనేది మేము చెప్తూ ఒక డాక్యుమెంటరీ ఫార్మాట్లో నేను ప్రెజెంటర్గా చేస్తూ చేసిన ఇది. దానికి స్క్రిప్ట్ అండ్ ప్రొడ్యూస్ నేను చేశాను. సో కృష్ణ ఈజ్ ఆ డైరెక్టర్. సో ఇప్పుడు మనకి అయోధ్య అనగానే అక్కడే రాముడు పుట్టాడు, అక్కడ నడియాడాడు, అక్కడే దానికి పాలన చేశాడు, రామరాజ్యాన్ని చూపించాడు, ఇవన్నీ వస్తుంటాయి కదా. వాటికి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. అవన్నిటిని ఇంక్లూడ్ చేశారు ఇందులో. అవును, ఆల్మోస్ట్ ఈ దీనిలో ఈ సినిమాలో ఆల్మోస్ట్ 17-18 ప్లేసెస్ చూపించామండి.
అయోధ్యలో. ఎందుకంటే అందరికీ తెలిసింది రామ మందిరం, అయోధ్య రామ మందిరం అనేది ఇది. మేము సో అది కాకుండా మేము అది చూపించలేదు. ఎందుకంటే దట్ ఈస్ సెక్యూరిటీ ఇది పరంగా అక్కడ వెళ్ళి షూట్ చేసేయడానికి. ఇది మేము షూటింగ్ కూడా చేసి 1 year అయిందండి. ఓకే. సో అప్పటికి ఇంకా ఎంత హడావుడి అంత ఇది లేని అయోధ్య అప్పుడు. సో అప్పటికి రాముడు రాలేదు, మందిరానికి చేరుకోలేదు, రాలేదు, మందిరం ఇది ఉన్నది ఇంకా. సో ఆల్మోస్ట్ 1 year క్రితం. సో అప్పటికి ఇంకా అయోధ్య ఇంతటి అటెన్షన్ ఇంకా రాని టైంలో మేము ఆల్మోస్ట్ అయోధ్యలో ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ తిరిగాము. మేము 2 parts చేయాలని అనుకున్నాము. సో ఆల్మోస్ట్ మేము ఒక 40 places పెట్టుకున్నాము. సో అన్నీ ఒకే దాంట్లో కుదరవని మేము ఇది ఒక హాఫ్ ఒక 18 places ఇది నెక్స్ట్ ఇంకోటి చేద్దామని అనుకున్నాము. సో చూడాలి నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ ఆహాలో అయిన తర్వాత అప్పుడు సిటీని బట్టి మేము ఇంకోటి కూడా చేద్దామని ప్లాన్ ఉంది. సో డాక్యుమెంటరీ సిరీస్ Part 2 అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు సీక్వెల్స్ అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి. సో కృష్ణ గారు, మీరు అయోధ్యకి సంబంధించి రామ అయోధ్య ఒక డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు కలిగినటువంటి అనుభూతి ఏంటండి? యూజువల్గానే ఏదైనా డాక్యుమెంటరీ తీశారంటే అందులో లీనమైపోతూ ఉండాలి. అందులోనూ మీరు చూపిస్తుంది చాలా కామన్గా ఉండేది, ఏదో జనరల్గా ఉండే నార్మల్ థింగ్ అనేది కాదు. బోల్డంతమందికి సెంటిమెంట్లు, రాముణ్ణి తలుచుకోకుండా రోజు గడవని కోట్లాది మంది ప్రజలకి ప్రత్యేకంగా చూపించాలి, అందులో కొత్తగా చూపించాలి. ఏమనిపించింది అప్పుడు? బేసిక్గా డాక్యుమెంటరీ అంటే ఒక ప్లేస్కి వెళ్ళి చూపిస్తారు, అది అందరికీ తెలిసిందే. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ డాక్యుమెంటరీ. ఎందుకంటే ఇది ఒక బుక్, భార్గవ్ గారు రాసిన బుక్ని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్ల గురించి చూపించాలి. సో ఇది మిక్స్డ్ 2 concepts. నాకైతే చాలా టఫ్గానే అనిపించింది. ఇనిషియల్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ తీయడం, వెబ్ సిరీస్లు తీయడం, సినిమాలు తీయడం ఒక అందరికీ అది ఈజీ వే. బట్ ఏదంటే సెటప్స్ ఉండవు, మా ఓన్గా వెళ్ళాలి, అక్కడ ట్రావెల్ చేయాలి, రెక్కీ చేయాలి, ఆ ప్లేసెస్ గురించి నేను ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ బుక్ గురించి సార్ చెప్పినప్పుడు బోర్ కొట్టకుండా వాళ్ళు ఎలా చూపించాలి, బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నప్పుడు ఒకే ప్లేస్లో కూర్చోబెట్టకూడదు, అది చూసిన వాళ్ళకి బోర్ అనిపిస్తుంది. సో ఎలాగా దాని మొత్తం స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, ఒక్కొక్క గుణం గురించి చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ ప్లేసెస్ చూపించాలి, దానికి రిలేటెడ్గా ప్లేసెస్ చూపించాలి. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి, నందిగ్రామం ప్లేసెస్ ఉంది, భరతుడు తపోస్థలం. సో అక్కడ చూపించాలి అంటే ఎక్కువ కవర్ చేయడానికి అక్కడ అంత పురాతన ప్లేస్ లాగా ఉంటుంది, అంటే లైక్ గుడి, నార్మల్ గుడి అలా ఉంటాయి. సో విజువల్గా ఎలా చూపించాలి. అందులో నందిగ్రామ్ అన్న చోట కూడా డిఫరెంట్ ప్లేసుల్లో గుళ్ళు ఉన్నాయి. ఆయన ఒక చోట తపస్సు చేశాడు, ఒక చోట పడుకున్నాడు, ఒక చోట భరతకోపం అంటారు, బావి ఉంటుంది, భరతకోపం అంటారు. సో ఇలాంటివన్నీ చూపించాలంటే విజువల్గా అతను మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్లో చూపించాలంటే అది కొంచెం టఫ్ థింగ్. అలా కొన్ని టెంపుల్స్లో అలా చూపించాలంటే కష్టం. సో మేమేంటంటే మొత్తం నేను బిఫోర్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ అక్కడికి వెళ్ళాం, నా కెమెరామ్యాన్ శైలేంద్రతో వెళ్ళాం, సారు అండ్ ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెళ్ళి జస్ట్ రిక్కీ చేసాం. ఒక 2 days తిరిగాం మొత్తం అంతా. సార్ ఆల్రెడీ రీసెర్చ్ చేసిన ప్లేసెసే మేము కూడా తెలుసుకొని మొత్తం దాన్ని ఎలా తీయాలి ఏంటి ఒక 1 weekలో అనేది ప్లాన్ చేసుకొని చేసాం. బట్ కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే లైట్ అనేది బాగా ఎక్కువ ఆఫ్టర్నూన్ పూట తీయలేం, బ్యాక్గ్రౌండ్ అది బాగా బర్న్ అయిపోద్ది. సో అలాంటప్పుడు ఎలా మేమే పెద్ద లైట్ సెటప్స్ అలాంటివి ఏం వాడలేదు ఫిలిం. సో ఎలా తీయాలి అనేది అది కొంచెం నాకు టఫ్ అయింది. సో అలానే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఈవినింగ్ 5-6 దాటితే త్వరగా అక్కడ డార్క్ అవుద్ది. సో అలాంటి టఫ్తోనే మేము ట్రై చేసాం అలాగా. సో యూట్యూబ్కి అనేది జస్ట్ మేము అనుకుని తీసాం. బట్ ఆఫ్టర్ 1 year ఇది ఓటీటీకి అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. సో భార్గవ్ గారు, ఇప్పుడు యూజువల్గానే మనం ఒక డాక్యుమెంటరీ తీసామంటే బోల్డ్ అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఒక డివోషన్, మన సెంటిమెంట్స్కి సంబంధించి, మన ధర్మానికి సంబంధించి, ఆయన పాలనకి సంబంధించి ప్రతి అంశం అందులో కనిపించాలి అంటే ఎక్కడ మనకు అంతకు ముందు ఉన్నటువంటి అనుభవాలు, అంతకు ముందు ఉన్నటువంటి సెంటిమెంట్లను దెబ్బతీయకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్గా కూడా కనిపించాలి. అక్కడ ఇది మాకు తెలుసు అలా కాదు, ఇందులో కొత్తగా ఏం చూపిస్తున్నారు, మీరు ఉన్నదాన్నే ఎలా పరిచయం చేయాలి, ఏం చేశారు అలా? అంటే నేను మెయిన్ రీసెర్చ్ అంటే ఆల్రెడీ నేను పుస్తకమే బేస్ చేసుకొని నేను తీద్దాం అనేది మేము అనుకున్నాము. సో అంటే మెయిన్ రాముడి యొక్క గుణాలు 16 చెప్పాలి. బట్ ఎక్కడ చెప్పాలి, నేను ఇనీషియల్గా ఏంటంటే ఇది ఒక ఫిల్మ్గా తీద్దాం అనుకున్నప్పుడు రాముడి గుణాలు 16 గుణాలు ఎక్కడైనా చెప్పచ్చు. హైదరాబాద్లోనే మనం ఎక్కడ కూర్చొనైనా చెప్పచ్చు, రామాలయంలో చెప్పచ్చు. నేను ఇక్కడ నాకు ఒక తెలిసిన చాలా ఆల్మోస్ట్ 1000 years old గుడి, అమ్మపల్లి దేవాలయము,
అలాగే ఉప్పల్ రామాలయం ఆల్మోస్ట్ 500 సంవత్సరాల ఉప్పల్ దేవాలయం, అలాగే గుంటూరు రామనామ క్షేత్రం ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న అద్భుత క్షేత్రం. ఇలాంటివి మేము కొన్ని అనుకున్నాం. ఒంటిమిట్ట రామాలయం, లేకపోతే మన భద్రాచలం రామాలయం. ఈ బ్యాక్డ్రాప్లోనే అని అనుకునే టైంలో నేను అప్పటికే రెగ్యులర్లీ నేను ఎవ్రీ మంత్ అయోధ్యకి వెళ్తున్నాను. సో అప్పుడు నేను అనుకున్నా ఇది మేము అయోధ్యలో తీస్తే, ఇంతవరకు అయోధ్యలో అప్పటికి మేము వెళ్ళే టైంకి కాదు, ఇప్పటికి కూడా అయోధ్యలో ఎంత వైల్డ్ కవరేజ్ ఉన్న ఫిల్మ్ ఫార్మాట్లో కానీ, డాక్యుమెంటరీ ఫిల్మ్ కానీ ఎవరు తీయలేదు. భారతదేశంలోని ఏ లాంగ్వేజ్లోనే ఇంకా తీయలేదు. సో అయోధ్యలో బ్యాక్డ్రాప్ అనుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే రాముడి యొక్క అయోధ్యలో చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అలాంటి అనుకొని ఆ టైంలో మేము బేసికల్ ఫస్ట్ అయితే గుణాలే చెప్దామని, తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికి అయోధ్యలో ఏంటంటే అయోధ్య రామ మందిరమే అనేది ఎప్పటి నుండో 550 సంవత్సరాల నుండే వస్తున్న ఇదే. కానీ మామూలు నార్త్లో అయితే ఓకే, కానీ మన సౌత్లో అంత ఎక్కువగా ఎవరికి తెలియదు రామ మందిరం. ఇప్పుడైతే రామ మందిరం అనేది చాలా ఫేమస్ అయిపోయింది. కానీ సో అప్పుడు అయోధ్యలో ఉన్న చాలా డిఫరెంట్ ప్లేసెస్. అప్పుడు గూగుల్లో ఇప్పటికి కూడా సెర్చ్ చేసిన మ్యాక్సిమం అయితే 5, 6 మహా అయితే 7 వస్తాయి. అయోధ్యలో ప్లేసులు అంటే ఫేమస్ ప్లేస్లో 7 వస్తాయి. సో అవి కాకుండా ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుని మేము ఆల్మోస్ట్ ఒక 40 ప్లేసులు లిస్ట్ అవుట్ చేసుకున్నాం. నేను అప్పటికే అవన్నీ చూశాను. సో చూశాను, తర్వాత మా టీము అందరు పట్టుకుని, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, మా డిఓపి డైరెక్టర్ కృష్ణ, మేము పట్టుకుని నేను ఆల్రెడీ చూసిన ప్లేసులన్నీ ఫస్ట్ తిరిగేసాం. అందులో కొన్ని ప్లేసులు ఎంచుకున్నాం. సో కొన్ని కొద్దిగా ఈ గుణానికి కొద్దిగా రిలేటెడ్గా ఉన్నవి, సో ఆ టైప్ కొద్దిగా కోరిలేటెడ్గా ఉండే టైపులు కొన్ని లిస్ట్ అవుట్ చేసాం 18 వరకు. అవి కూడా ఏంటంటే కొన్ని అప్పుడు ఆ ప్లేసెస్ గురించి ముందు చెప్దాం. ఫస్ట్ అసలు ప్లేస్కి వెళ్ళిన వెంటనే అసలు గుణం రాముడు తర్వాత రాముడు ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు లక్ష్మణుని అంతఃపురం. సో చాలా చాలా గ్రేట్ ప్లేస్ అయోధ్యలో. సో దాని గురించి చెప్పి దాని యొక్క విశిష్టత ఇంకేమన్నా అక్కడ మేము వెళ్ళినప్పుడు అక్కడ పూజారి ఉంటారు. ప్రతి మీరు ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ప్రతి దగ్గర ఒక గుడి ఉంటుంది. సీతా మందిరం, రామజానకి మందిరం అని ఉంటాయి కాబట్టి ఆ పూజారులు వాళ్ళకంటూ ఒక స్టోరీ, ఎందుకంటే వాళ్ళ యొక్క మహంతులు ఎప్పుడో 200-300 సంవత్సరాల క్రితం కట్టినవి ఉంటాయి. ఆ ప్లేస్ విశిష్టత ఏంటనేది వాళ్ళ ద్వారా మేము ముందే తెలుసుకొని దాన్ని మేము అడాప్ట్ చేసుకొని నేను చెప్పాను. ఇక ప్రజెంట్ చేసేది నేను కాబట్టి, సో ఎలా ప్రజెంట్ చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను. ఏ విధంగా దాన్ని విజువలైజ్డ్గా ప్రజెంట్ చేయాలనేది డైరెక్టర్గా చూసుకున్నాను. సో ఆ విధంగా మేము కోరిలేట్ చేసుకొని మేము మెయిన్ ఏంటంటే కాంప్లికేషన్స్ అంటే కాంట్రవర్సీస్ ఏంటి ఎందుకు ఉండవని అని అనుకున్నామంటే, రాముడి యొక్క గుణాలు చెప్తున్నాము, రాముడు పుట్టిన అయోధ్యలో ఉన్న డిఫరెంట్ ప్లేస్లను పరిచయం చేస్తున్నాము. సో అదే మేము అంతవరకు మేము ఆలోచించుకున్నాం. సో ఆ విధంగా ఆ ఫ్లోలో మేము షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక అన్ని కలుపుకొని ఒక 10 డేస్లో మొత్తం చేసుకున్నాం. 10 డేస్లో ఇదంతా 96 minutes డాక్యుమెంటరీ అయిపోయింది. ఓకే. యాక్చువల్గా ఇంకా మేము ఫుటేజ్ అయితే ఒక 110 minutes అలాగ ఉంది. కొన్ని వేస్టేజ్ లాగా అలాగా కట్ చేసుకుంటే 1 hour 45 minutes వచ్చే ఉన్నది. ఇంకా అలా కట్ చేసి ఎడిట్లో మొత్తం ఫైనల్గా అలా 1 hour 34 minutes ప్రెసెంట్. సో యూజువల్గానే డైరెక్టర్స్ అనగానే ఒక క్రియేటివిటీ అనేది చూపించాలి అనేది, అందులో సరికొత్తగా ఇంతకుముందు ఎవరు చూపించని యాంగిల్స్ లేకుండా అందులో కొత్తగా విజువలైజేషన్ ఏముంటుంది అనేది చూస్తాం. బట్ ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి ఒక అంశం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సెంటిమెంట్స్కి సంబంధించింది. అక్కడ ఏది మీరు కొత్తదనము అంటే అందులో ఇంకేమి మార్పులు చేర్పులతో చూపించడానికి ఉండదు. ఉన్నదాన్నే యూటిలైజ్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీస్ని కూడా మళ్ళీ మీరు మార్చడానికి వీటన్నిటికీ ఉండదు. అది ఎలా అనిపించింది? వాటిని ఎలా మేనేజ్ చేశారు మీరు? అంటే మెయిన్ మీరు అన్నది కరెక్టే, చూపించడానికి అయితే అక్కడ ఏం పెద్దగా ఉండకపోవచ్చు, ఇప్పటికీ స్టిల్ అదే. బట్ ఉన్న దాంట్లో చేయడానికే మేము ఆల్మోస్ట్ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఉన్నదానికి ఏంటంటే చాలా మెయిన్ ఇందులో ఏంటంటే చాలామందికి ఏంటంటే దేవుడి కంటెంట్ అని అనుకుంటారు. బేసిక్గా ఇట్స్ మాస్ కంటెంట్. ఎందుకంటున్నానంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు 16 గుణాలు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికి తెలియదు, అది ఇంక్లూడింగ్ మీ. నాకు తీసే ముందు వరకు తెలియదు. నాకు రాముడి గుణాలు అనగానే అనంతం అనేది అనుకుంటాం, ఏమేమి ఉన్నాయనేది తెలియదు. అది తెలుసుకోగలిగితే చాలా ఈజీగా మనం దాన్ని నేర్చుకోగలిగితే మనం చాలా ఇంప్రూవ్ అవుతాం. నేను అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే డాక్యుమెంటరీ తీసామంటే దాని గురించి నేను నేర్చుకోవాలి కదా. సో వైల్ డూయింగ్ ప్రాసెస్, ఈ షూటింగ్ ప్రాసెస్లో కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.
సో ఆ గుణాల గురించి మెయిన్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఇన్నోవేటివ్గా చెప్పడానికి చూపించడానికి మేము ప్రయత్నించింది ఆల్మోస్ట్. అండ్ ప్లేసెస్ సార్ చెప్పినట్టు ప్లేసెస్ గురించి చాలామందికి ఇప్పటికీ ఏంటంటే ఒక 4 ప్లేసెస్ మహా అయితే 5 ప్లేసెస్ తెలిసి ఉంటుంది అయోధ్యలో. నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు రీసెంట్గా కూడా. వాళ్ళకి రామ మందిరం చూస్తారు, హనుమాన్ గడి చూస్తారు, ఇంకా మహా అయితే సరియు ఘాట్ ఏదో సంథింగ్ అంతే. అంతే గుప్తార్ ఘాట్ అంటే లేటర్ ఆన్ అనేది అంటే కొంచెం బాగా డెవలప్ చేసిన తర్వాత బాగా తెలిసింది. అంతకుముందు మేము తీసినప్పుడు అయితే అది ఎవరికి తెలియదు. సో మేము అందులో సుగ్రీవ్ కిల్లా అని తీసాం, సుగ్రీవ్ కోట ఉంటుంది, అది ఒకటి మేము కవర్ చేసాం. ఇంకా చాలా ఇలాంటి మణిపర్వతం ఉంటుంది. సో ఇలాంటి లొకేషన్స్ ఎవరికి చాలామంది తెలియదు. సో మణిపర్వతం అనేది యాక్చువల్గా కొండలో తీయాలి అంటే అక్కడ యాక్చువల్ విజువల్గా ఏం చూపించడానికి లేదు. ఎందుకంటే మా అయితే కోతులు ఉంటాయి, చెట్లు ఉన్నాయి, ఇంకా అదే ఉంది, పైన కొండ అదే ఉంది, దాన్ని ఎలా చూపించాలి? సో ఉన్న దాంట్లోనే ఏంటంటే మేము ఎడిటింగ్లో కొంచెం అది ఇది చేసి మొత్తం కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసి తీసాం. సో మెయిన్ ఏంటంటే ఈ డాక్యుమెంటరీ గురించి ఎవరైనా ఎందుకు చూడాలి అంటే ఐ కెన్ సే ఓన్లీ వన్ వర్డ్ ఈజ్ చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో దొరుకుతుంది అబౌట్ అయోధ్య, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అండ్ అబౌట్ ఈ రాముడి గుణాలు. సో ఈజీగా మనం నేర్చుకోవడానికి ఇప్పుడు భగవద్గీత ఉందండి, ఎవరైనా చదవంటే అన్ని సంస్కృతం శ్లోకాలు అవన్నీ ఎవరు చదువుతారు అంటారు చాలామంది. అంటే నేను యంగ్స్టర్ రిప్రజెంట్ కాబట్టి చెప్తున్నాను, ఈ జనరేషన్ మా ఫ్రెండ్స్ అంటారు చాలామంది. సో ఇలాంటి గుణాలు ఈజీగా తెలుసుకోవడానికి బుక్ చాలామంది చదవకపోయినా మీడియా ద్వారా అంటే లైక్ ఒక ఫిలిం ద్వారా చాలామందికి అది రీచ్ వెళ్తుంది, నేర్చుకోగలరు చాలామంది యంగ్స్టర్స్ అని ఎవరైనా సరే. సో అది ఇన్ఫర్మేషన్ ఫుల్ 2 ఇన్ఫర్మేషన్స్ ఇందులో అయితే ఖచ్చితంగా కనబడతాయి ఈ డాక్యుమెంటరీలో. సో భార్గవ్ గారు ఎందుకు చూడాలి అనే దానికి తను ఎగ్జాంపుల్గా చెప్పారు. ఏంటి ఇప్పుడు మనకి విజువల్గా ఉంటే మోర్ కనెక్ట్ అనేది ఉంటుంది, మోర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఇంప్రెసివ్గా ఉంటుంది. బట్ దానికోసం చేయాల్సినటువంటి బోల్డ్ అంత కసరత్తు ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే మీరు అక్కడ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అనేది ఉండాలి, ఎడిటింగ్ పార్ట్ అనేది ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. దానికి ఎంత టైం తీసుకున్నారు మీరు? ఆల్మోస్ట్ ఇది ముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ మేము ఇది షూట్ కంప్లీట్ అయిపోయి 1 year అయిందండి. ఓకే. సో తర్వాత మేము యాక్చువల్గా మేము దీన్ని ఇనీషియల్గా ఏం చేసింది ఒక యూట్యూబ్ మామూలుగా మేము అసలు షూట్ చేసే టైంకి వెళ్ళే టైంకి మేము అది కూడా లేదు, ఇది ఏంటి అనేది కాదు, ఒక రాముడిది మేము చెయ్యాలి అనే ఒక ప్యాషన్తో వెళ్ళిపోయాము. సో చేసిన తర్వాత కంప్లీట్గా మేము ఏంటంటే 2 ఫార్మాట్స్ 16 గుణాలు కాబట్టి ఒక 16 ప్లేసెస్ కవర్ చేసాము, 16 గుణాలు, ఒక 16 ఎపిసోడ్స్, ఈచ్ ఆల్మోస్ట్ 12 minutes వచ్చాయి. 12 minutes ఎపిసోడ్స్ కట్ చేసాము. ప్యారలల్గా ఒక ఫిల్మ్ కట్ లాగా చేసుకున్నాం. ఫిల్మ్ కట్ ఆల్మోస్ట్ 95-96 minutes వచ్చింది. సో కావాలంటే ఒక వెబ్ సిరీస్ లేకపోతే ఒక వెబ్ ఫిల్మ్, ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగా అని అనుకున్నాం. సో దానికోసం మాకు మ్యూజిక్ ఎడిటింగ్ అనేది మేము ఆల్మోస్ట్ ఎడిటర్స్ మాకు 2 చేశారు దీనికి, వికాస్ అని, యాదగిరి అని. సో ఎడిటింగ్ అనేది కన్నా మాకు మ్యూజిక్ అనేది మీరు ఎందుకంటే ఒక ఇది ఏంటంటే మనం చేస్తున్న కంటెంట్ ఒక డివోషనల్ ఒక జనాలు ఇది కాబట్టి ఆ కల్చరల్ రూటెడ్ మ్యూజిక్ ఉండాలండి. సో మ్యూజిక్ మాకు వందన అని షీఈ్ అమ్మాయి, మామూలుగా మాకు ఒక జనరల్ మ్యూజిక్లో అమ్మాయిలు చాలా రేర్ కదా ఫిల్మ్ దీంట్లో. సో బట్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. మాకు ఈవెన్ మా యానిమేషన్ టెలివిజన్ సిరీస్ కూడా తనే చేస్తుంది. సో మీరు మ్యూజిక్ తనది విన్నా కూడా తన సౌండింగ్ ఇదనేది డివోషనల్ యాజ్ వెల్ యాజ్ లేటెస్ట్ యూత్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాను. సో ఆ విధంగా తను బెస్ట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది. చాలామంది ఆల్మోస్ట్ మేము ట్రైలర్ చూపించినప్పుడు మామూలుగా కొంతమంది ఇప్పుడు సాధు సంతులు అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసలు మ్యూజిక్ గురించి మెన్షన్ చేశారు. అది ఏంటి చాలా అంటే ఒక డివోషనల్ ఒక అలాగ ఉంది, అట్ ది సేమ్ టైం మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్తో. సో చాలా కనెక్ట్ అయ్యారు. ఓకే, సో ఈ రీచ్ అని అనుకున్నాము మేము. సో ఆ విధంగా ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్కే మాకు ఆల్మోస్ట్ 3-4 months పట్టింది. ఆ తర్వాత మేము మా యూట్యూబ్ రామలోకం అని దీనికోసం సెపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము, రామలోకం అని. సో ఏమైనా రాముడి కంటెంట్ అన్నీ చేసినప్పుడు అందులో పెడదామని అనుకున్నాను. సో అందులో 16 episodes పెట్టాము. తర్వాత ఫిల్మ్ కూడా అందులో రిలీజ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఆహాకి వెళ్ళింది కాబట్టి మేము మా దీంట్లో డిలీట్ చేస్తున్నాం. సో కంప్లీట్గా ఈ 17th నుండి మనకి ఆహాలో
అవైలబుల్గా ఉంది. అవైలబుల్ అయితే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, మ్యూజిక్ అనేది ఎలా కనెక్ట్ చేస్తుంది అనేది. చాలా వరకు రాముడి గురించి తెలుసు, రాముడి గుణాల గురించి తెలుసు, మెజారిటీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి తెలియకపోయినప్పటికీ కూడా మీరు చూపించినప్పుడు ఆ కనెక్ట్ అనేది అక్కడ కనిపించాలి. ఒక ఈగర్గా వెయిట్ చేసేట్టు ఉండాలి, వాట్ నెక్స్ట్ అనేది ఉండాలి, ఎక్సైట్మెంట్ అనేది, వీటన్నిటిని కంబైన్ చేసేది మ్యూజిక్. అది సో మ్యూజిక్ లో మీరు సక్సెస్ అయ్యారన్నది అనిపిస్తుంది. మేము ఇంకా ఏంటంటే న్యాచురల్గా మేము, ఎందుకంటే ఇది డాక్యుమెంటరీ కాబట్టి డబ్బింగ్ అలాగేం లేదు, మేము చేయలేదు. సో నేను అక్కడ స్పాన్సర్స్కి అలాగ మైక్ పెట్టుకొని చెప్పడమే. సో అది దట్ ఈస్ ద అంటే స్పాట్ డబ్బింగ్ అన్నట్టే. సో న్యాచురల్గా, సో న్యాచురల్ సౌండ్స్ చాలా మేము క్యాప్చర్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరియు హారతి ఆ గంటలు అవి న్యాచురల్గానే ఉన్నాయి. అలాగే ఇప్పుడు మేము వెళ్ళిన ప్రతి దగ్గర కూడా డిఫరెంట్ మందిరాలే ఉంటాయి కదా, ఆ మందిరాలలో గంటలు. సో ప్లస్ ఒక్కొక్క దగ్గరికి వెళ్తే సీతారామ జపం రాముడి గురించి కీర్తనలు, సీతారాం 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 అంటారు, శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ చాంటింగ్ ఉంటుంది మీకు. లక్ష్మణ్ కిల్లాలు కానీ అలాగే మనకి హనుమాన్ గడి మందిరం, ఎక్కడికి వెళ్ళినా అయోధ్యలో మనం ఎక్కడికి నడుస్తున్నా ఈ రామ నామ సంకీర్తన అనేది కంటిన్యూస్లీ జరుగుతుంటుంది. సో మాకు న్యాచురల్గా డాక్యుమెంటరీలో ఒక విధంగా రీ రికార్డింగ్ స్కోరు అక్కడ న్యాచురల్గా ఒకటి మేము క్యాప్చర్ చేసుకున్నాం. సో దానికి మేము ఎడిషనల్గా వందన ఎడిషనల్ మ్యూజిక్ ఇచ్చాము. సో న్యాచురల్ సౌండ్స్, న్యాచురల్ ఇక్కడ న్యాచురల్ సౌండ్స్ అంటే రామనామమే, రామనామ సంకీర్తన మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నట్టు. సో ఆ విధంగా న్యాచురల్గానే తీసాము. సో కృష్ణ గారు, ఇప్పుడు మీరు ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఒక డివోషనల్గా చేయాలి, అట్ ద సేమ్ టైం రాముడికి సంబంధించి చేయాలి, ఎక్కడ కనెక్షన్ మిస్ అవ్వకుండా, ఎక్కడ మీరు డిసోన్ చేసుకోకుండా ఉండాలి, కంప్లీట్గా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. చేసిందంతా డివోషనల్, భక్తికి సంబంధించింది, రాముడికి సంబంధించింది అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు దానికి ఎలా కనెక్ట్ చేసుకున్నారు అసలు? బేసిక్గా అంటే మాలాంటి వాళ్ళు అలా కనెక్ట్ చేసుకుంటే కష్టమే కదా ఇప్పుడున్న జనరేషన్, అందులోనూ వెరీ ఫస్ట్ ది ఒక డాక్యుమెంటరీ తీయాలి రాముడి మీద. అది అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు వెబ్ సిరీస్లు కానీ, ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది డెబ్యూ చేస్తారు, లైక్ వాళ్ళ వెబ్ సిరీస్ అదన్నీ ఫిలిమ్స్, లైక్ లవ్ మూవీస్, థ్రిల్లర్స్ అలాంటివి. అంటే నా వచ్చేసరికి ఏంటంటే ఒక డెబ్యూ ఇది అవ్వబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా అంటే నేను ఓటీటీ అని కాకపోయినా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అది. సో నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనిపించింది. నేను చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ప్రతి పాయింట్ తెలుసుకోవాలి. అది ఇందాక చెప్పినట్టు దాని గురించి నేను ప్రతిదీ తెలుసుకుంటూ అక్కడ షూట్ చేస్తూ నేర్చుకున్నాను. బేసిక్గా నాకు రియల్లీ కొన్ని న్యాచురల్గా మేము బ్యాక్గ్రౌండ్ చేసినప్పుడు సార్ అన్నట్టు బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బెన్సెస్ మాకు ఉండేవి. ఇప్పుడు గుడిలో ఉంటాయి, హనుమాన్ గుడి ఉంటుంది, ఎప్పుడు ఆల్మోస్ట్ చాలా క్రౌడెడ్ ఉంటుంది. అసలు మీరు చూసారు కదా, చాలా క్రౌడెడ్ ఉంటుంది. చాలా ప్లేస్లో కొన్ని క్రౌడెడ్ ప్లేసెస్ ఉంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మేము ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ ప్లేస్ కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే. అండ్ మోర్ కనెక్టివిటీ ఏంటంటే నాకు నిజంగా తెలియదండి, లైక్ బుక్ చదువుతూ తీస్తున్నప్పుడే నేను ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయి, నాకు తెలియదు అది ఎలా కనెక్ట్ అయ్యాము. ఎందుకంటే నా వరకు నేను అది బెస్ట్గానే తీసాను. ఎందుకంటానంటే ఇప్పుడు వరకు ఇంతకుముందు కానీ ఫ్యూచర్లో కానీ నాకు తెలిసి నాలాగా ఎవరో తీయలేరు. ఎందుకంటే ఒక 2 పాయింట్స్ని చెప్తున్నప్పుడు చాలా కొలైడ్ అవుతుంది, ఏది డిస్టర్బ్ అవ్వకూడదు, వేరే డిసోనర్ అవ్వకూడదు, ఒక సబ్జెక్ట్ ఏది మనం డైవర్ట్ చేయకూడదు. 2 నీట్గా చూపించాలి, క్లీన్గా చూపించాలి, ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. సో అది విషయంలో నాకు తెలియకుండా నేను కనెక్ట్ అయ్యాను, చాలా కనెక్ట్ అయ్యాను నేను. సో నా డెబ్యూ కూడా నేను మోర్ గ్రేట్ఫుల్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఒక దేవుడి కంటెంట్ అనే కన్నా ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాం. సార్ యాక్చువల్లీ యూట్యూబ్ కూడా అనుకోలేదు, ఏదో తనకు సార్ ఏంటంటే తీయాలి, ఇది ఎలా అయినా తన సార్ రాసిన బుక్ని బయటికి మీడియా ద్వారానే అవుతుంది, అది అంటే ఒక వీడియో ద్వారానే అవుతుంది, అది అలా చేయాలనుకున్నారు. బట్ నేను యూట్యూబ్ తర్వాత ఈ ఓటీటీకి ఆ ట్రయల్స్లో మాకు అది, సో అదే బిగ్ అచీవ్మెంట్ అది ఓటీటీకి వెళ్ళడం. ముందు నుంచి మీరు దీనికి కనెక్ట్ అయి ఉన్నారా, రాముడితో అసోసియేట్ అయి ఉండాలి, ఒక కనెక్షన్ భక్తి మార్గంలో ఉన్నారా, లేకుంటే ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి సార్తో ట్రావెల్ వల్ల మేబీ నాకు అది ఎందుకు మరి ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, ఐ లెర్న్ అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. ఇంతకుముందు ఒకలా ఉండేవాడిని, ఇప్పుడు ఏంటంటే చాలా ఒబీడియంట్ ఇన్ ద సెన్స్ సార్ నుంచి అది ఇన్ఫ్లుయెన్స్ కూడా అనుకోకూడదు. నాతో డిస్కస్ చేసి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకోవడం, పెద్దవాళ్ళ నుంచే కదా మనం ఏదైనా నేర్చుకుంటాం. సో అలా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆబ్వియస్లీ అది నా అలా యాటిట్యూడ్ అలాగా కామ్ అయిపోయింది అంతే. ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలా రెబల్గా వేరే ఉంటారు, బట్ నేను చాలా అలా ట్రావెల్ అవుతూ రాముడి గురించి కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ గుణాలు కూడా అంత సింపుల్గా, అంటే ఈ గుణాలని
మనం నేర్చుకుంటే ఎంత యూజ్ ఉంటుంది మన లైఫ్లో ఇన్ జనరల్గా. ఇప్పుడు ఒక గుణం తీసుకున్న అసలు గుణవంతుడు అంటే ఎలా ఉండాలి ఏంటి, సో అలాంటి గుణాలు తీసుకుంటే మనం ఎలా మన లైఫ్లో డైలీ ఎలా మార్చుకోవచ్చు, దాని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది నేను నేర్చుకున్నాను. సో అదే రేపు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అదే అందరూ నేర్చుకుంటారు. సో భార్గవ్ గారు, మీరు ఇంతకుముందు తీసినటువంటి అంటే మానవోత్తమ రామ బుక్ కావచ్చు, లేకపోతే శ్రీమాన్ రామ, ఫస్ట్ ఎవర్ సూపర్ హీరో యాక్షన్ హీరో రాముడు అని శ్రీమాన్ రామ ఒక వెబ్ సిరీస్ తీసినప్పటికీ అది మీ ఓన్ ప్రొడక్షన్, లేకుంటే మీ అంతటా మీరు ఇది నేను చూపించాలి చెయ్యాలి అనుకున్నారు. బట్ ఈ సినిమాకి సంబంధించి ఒక డాక్యుమెంటరీ అయినప్పటికీ ఒక సినిమా స్థాయిలో తీశారు కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి టీం కూడా మీకు తగ్గట్టుగా ఉండాలి. దీనికి ట్యూన్ అయి ఉంటారా లేదా అనేది చూడాలి. సో కృష్ణ చెప్పినట్టుగా మీతో అలా ట్రావెల్ అయ్యి వచ్చేసారు, మీరు ఏమనుకుంటున్నారో ఎలా అనుకుంటున్నారో తనకు అర్థమైపోయింది, తను చేసేసాడు. బట్ ఆ టీం అంతా కూడా ఒక డివోషనల్ పరంగా ఉండాలి, రాముడి మీద నమ్మకము ఉండాలి, మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండాలి కదా. అవన్నీ అర్థం చేసుకున్నారా ముందే? డెఫినెట్గా అందరూ అంటే ఆల్మోస్ట్ డిఓపి శైలేంద్ర, తను ఆల్మోస్ట్ 21 years old. సో తను మామూలుగా తనకి అసలేమీ తెలియదు మామూలుగా, అంటే రాముడి గురించి వివరాలు. బట్ ఏంటంటే తను అయోధ్య ఫస్ట్ టైం రావడం మాతో పాటు. సో రెక్కి చూసాడు. తను ఏంటంటే మోర్ ఆఫ్ ఏ తను విజువల్గా ఏది బాగున్నది అనేది, ప్లస్ తనకి మామూలు రెగ్యులర్ మన అలవాట్లు కూడా తనకి తెలియదు మామూలుగా. ఒక అంటే తెలియదు. బట్ ఏంటంటే తను చూసుకొని ఇప్పుడు ప్రతి దగ్గర మనం షూటింగ్ అనేది గుడి లోపలికి వెళ్ళాలి. సో అలాంటప్పుడు అంటే తను చాలా జాగ్రత్తగా, సో ముందే అందరిని అడిగేవాడు వాళ్ళకంటే. తనకి హిందీ రాదు, మెయిన్ తనకి హిందీ రాదు. సో అయినా కూడా తను కన్వే చేస్తూ అక్కడ వాళ్ళతో ఇది చేసి బాగా ఒకదండి చాలా బాగా. ఎందుకంటే డిఓపి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఎస్పెషల్లీ మేము ఆల్మోస్ట్ సరియు నది పడవలో చేస్తూ ఒక షూట్ చేసాం. ఆల్మోస్ట్ 10 minutes ఉంటుంది ఆల్మోస్ట్. ఇది కంప్లీట్లీ అలాగే. సో పడవలో మేము ట్రావెల్ చేస్తూ ఇంకొక పడవలో కెమెరామ్యాన్, సో ఆ విధంగా అలాగే ఒక 3 పడవలు పెట్టుకొని తను. సో ఆ పరంగాను అక్కడ తెలియకపోయినా తెలుసుకొని తన క్రాఫ్ట్ వరకు తను బెస్ట్ ఇచ్చాను. సో ప్రతిభాలేనండి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు అని. సో తను అయోధ్య ఫస్ట్ టైం వచ్చాడు. సో తను కూడా ముందే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ముందే మొత్తం నాతో పాటు, నేను ఆల్రెడీ ఇక్కడ ఏంటో మొత్తం తెలిసింది ఇనీషియల్గా అంతకుముందే నేను చాలాసార్లు వెళ్ళి ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ రెక్కీలో కూడాను అందరికీ ఫస్ట్ పట్టుకుని వెళ్ళి చూపించేవాను. సో ఏ ప్లేసెస్ ఇది అనేది. సో ప్లస్ ప్రతిది షూట్లో నేను కూడాను ఐ పార్ట్ ఆఫ్ ఎందుకంటే ఐఎమ్ ది ప్రెజెంటర్ కాబట్టి, సో నేను డెఫినెట్గా ఉంటాను కాబట్టి. సో ఆ విధంగా అందరూ అడాప్ట్ చేసుకొని ఒక విధంగా కొన్ని ఛాలెంజెస్ వచ్చినా చాలా బాగా అయ్యాయండి. ముఖ్యంగా మాకు అక్కడ లోకల్గా సపోర్ట్ చేసిన ఒక క్యాండిడేట్ తాడకనాథ్ మిశ్రా అని, అయోధ్యవాసి. సో తనే హీఈస్ ద అవర్ అయోధ్య మేనేజరు, అయోధ్య లైన్ ప్రొడ్యూసరు అండ్ గైడు. సో హీఈస్ ద ఈ రిక్షా తను డ్రైవ్ చేస్తుంటాడు. సో టుక్లు ఉంటాయి కదా ఇది. సో బ్యాటరీ ఆటో తను మాకు అత్యంత ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ మాకు. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు వెళ్ళినా తనతోనే వెళ్తుంటాం. సో కొన్ని మేము ప్లేసెస్ మేము ప్లాన్ ఈ రోజు ఇక్కడ అని అనుకున్న ప్లేసెస్ ఉండేవి. ఒక్కప్పుడు ఏంటంటే సడన్గా సమ్ రీజన్స్ వల్ల అప్పుడు అక్కడ షూట్ చేయకపోతే అయ్యో మనం అనుకున్నది మేము ఈ రోజుకి ఇంతవరకు కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళం. ఎందుకంటే మనకేమి భారీ బడ్జెట్లు భారీ ప్లానింగ్ కాదు కదా, ఉన్న లిమిటేషన్స్లో ప్లాన్ చేసుకున్నాం. సో అలాంటప్పుడు లాస్ట్ మినిట్లో ఇక్కడ కాదు ఇది కాబట్టి రేపు చేసుకుందాం ఒకసారి సారడ్డే మేము హనుమాన్ గడి అనుకున్నాం. బట్ ఆ రోజు ఏంటంటే ఎప్పుడు సారడ్డే అండ్ ట్యూస్డే చాలా హెవీ క్రౌడ్ కదా, ఆ రోజు ఇంకా ఎక్కువగా ఉంది మాకు. ఏంటి మనం వెళ్ళడమే అతి కష్టం, దాంతో కెమెరాలు ఇవన్నీ అంటే కష్టం కాబట్టి ఇంకేం చేద్దాం పోలే ఈరోజు డ్రాప్ అయిపోదాం రేపు చూసుకుందాం అని అనుకున్నప్పుడు ఆ రోజు ఇంకా షూటే లేదు అనుకున్నప్పుడు తను ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉంది, లక్ష్మణ్ కిల్లా అని, లక్ష్మణ్ అంతపురం ఉంది. నేను చూడలేదు అంతవరకు, నేను అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు అది. అంతకుముందు నేను వెళ్ళినా అది మిస్ అయ్యాను నేను. అది కొత్తగా తిను చెప్పి పట్టుకుని వెళ్ళాడు. సో అక్కడ ఆ రోజు చాలా బాగా అయింది. మాకు షూటింగ్ మేము చేస్తున్నప్పుడు ఒక స్కూల్ పిల్లలు మామూలుగా అక్కడ అయోధ్యలో మీరు చూసుంటారు ఎవ్రీడే ఏదో స్కూల్ వాళ్ళు టూర్ లాగా వేస్తుంటారు. పిల్లల్ని పట్టుకొని స్కూల్ పిల్లల్ని పట్టుకొని మొత్తం అయోధ్య టూర్లు వేస్తుంటారు. అప్పుడు ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 8th class 9th class పిల్లలు ఒక 150-200 పీపుల్ ఆ లక్ష్మణ్ కిల్లాకి వచ్చారు చూసుకొని. మా షూటింగ్ చూసి వాళ్ళు కూడా అసలు జై శ్రీరామ్ అంటూ అది కూడా మా షూటింగ్లో కవర్ చేసాము. అసలు
ఎందుకంటే లక్ష్మణాంతపురం అక్కడ ప్లేస్ కూడా ఏంటంటే నిత్యం 24 hours జనరల్గా మామూలుగా రామనామ సంగీతం జరుగుతుంటుంది. సో అక్కడ మేము కవర్ చేసినప్పుడు కిడ్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, ఏదో లోకల్ స్కూల్ పిల్లలు. సో ఆ విధంగా మేము మాకు లోకల్లో కూడా ఆ విధంగా ప్రతి వాళ్ళు సపోర్ట్ చేసేవారు. సో ఆల్మోస్ట్ ఇది కాకుండా ఇప్పుడు అయోధ్యలో మనం ఇంత నిరాటంకంగా ఒక షూటింగ్ కంప్లీట్ చేయడం అంటే రాముడి అనుగ్రహం ఉండాలి, హనుమాన్ అనుగ్రహం ఉండాలి. అండ్ మెయిన్ అయోధ్యలో మెయిన్ అయోధ్యాపుర దేవత అయోధ్యవాసులు అయితే ఇంకా అసలు మేము షూటింగ్ అని అనుకుంటే అసలు వాళ్ళు కంప్లీట్లీ అది ఏంటి రాముడి గురించి చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు పరవశించిపోయేవారు. ఆ విధంగా ఇది అలాగే మీరు చూసే ఉంటారు చోటీ దేవకాలి బడే దేవకాలి అయోధ్యపుర దేవతలు వాళ్ళ అనుగ్రహం లేకుండా మనం ఎంటర్ అవ్వలేము. సో ఒక విధంగా మేము అంత నిరాటంగా అనుకున్న టైంలో అయిపోయిందంటే చోటీ దేవకాలి అండ్ బడే దేవకాలి వాళ్ళు హనుమాన్ ఆశీస్సులు అండ్ సీతారాముల ఆశీస్సులతో కంప్లీట్ అయ్యాను. సో కృష్ణ గారు మీరు ఒక మాట అన్నారు, మేమైతే డాక్యుమెంటరీ ఒక సినిమా లాగా అయితే తీసాము, బట్ అది ఓటీటీకి వెళ్ళడం అనేది ఒక అనుకోకుండా వచ్చినటువంటి ఒక వరం అదృష్టంలా అన్నారు. బట్ ఇది తెలుగుకే పరిమితం అవుతుందా? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దీన్ని? ఎందుకంటే అయోధ్యలో తీశారు, అది చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఇవన్నీ అందరికీ పరిచయం చేయాలనుకుంటే ఒక మల్టీ లాంగ్వేజెస్ లేకుంటే హిందీలోనే ఇంగ్లీష్లోనే అనేది ఉండాలి. మాకు ప్లాన్స్ ఉన్నాయండి యాక్చువల్గా. దీన్ని నెక్స్ట్ ఏంటంటే హిందీకి వాయిస్ ఓవర్ చేయిద్దామని, హిందీ మొత్తం ఫిల్మ్ అంతా ఫిల్మ్ కట్లోనే అండ్ థింక్ సెన్సార్ చేయిద్దామని మొత్తం దాని ప్లాన్స్ ఉన్నాయి. సో ఇంకా మిగతా ఓటీటీస్ కూడా మేము సిండికేట్ చేయించి చేయిద్దామని ఉంది. ఇంకా ఫెస్టివల్స్కి డాక్యుమెంటరీ కదా, మన మెయిన్ మోటో ఏంటంటే మాకేదో రావాలని కాదు, ప్రాజెక్ట్ ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి, పీపుల్కి రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం మనం చేయకపోతే, మెయిన్ నార్త్లో తీసాం కాబట్టి ఖచ్చితంగా హిందీ ఫస్ట్ ప్రిఫరెన్స్. సో హిందీలో ఫస్ట్ డబ్ చెప్పిద్దాం అని ప్లానింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 2-3 monthsలో అది చేయిస్తాం. సో ఇప్పుడు మీరు తెలుగులో రిలీజ్ అవుతోంది, శ్రీరామనవమికి వస్తుంది, 96 నిమిషాలు. ఓవరాల్గా మీరు సీక్వెల్లో అవన్నీ కలుపుకుంటే ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మొత్తం అన్నీ మీరు అన్నట్టుగా 40-42 ప్రాంతాలకి సంబంధించి. సో ఇది చూసుకొని మోస్ట్లీ ఈ సంవత్సరం ఎండింగ్ లోపల డెఫినెట్గా ఇంకోటి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక హయ్యెస్ట్ పాయింట్కి రీచ్ అయింది మా వరకు. అంటే ఒక రామాయోధ్య ఒక డాక్యుమెంట్ సినిమా అనేది హయ్యెస్ట్ పాయింట్ అంటే ఒక ఓటీటీలో. ఇప్పుడు ఇది థియేటర్కల్ రిలీజ్కి అవనే ఇది కాబట్టి సో అది రీచ్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా మాకు ఆ బలంతో డెఫినెట్గా కమింగ్ 6 monthsలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల డెఫినెట్లీ రామాయోధ్య 2 చేద్దామని. శ్రీమాన్ రామ ఎప్పుడు వస్తుంది? అది జూన్లో, మోస్ట్లీ జూన్ ఎపిసోడ్స్ వైజ్ గా వస్తుంది. సెకండ్ హాఫ్. సో అప్పటికి అది 108 ఎపిసోడ్స్ అనేది మొత్తం ఎపిసోడ్స్ వైజ్ గా వస్తుంది. అంతే 108 ఉందా ఇంకా ఎక్కువ? ప్రస్తుతానికి అయితే సీజన్ 1 108 అండి. ఓకే. సో అది ఆల్మోస్ట్ ఇట్ విల్ గో ఫర్ 2 years. అంటే 2024లో ఉన్నాం, జూన్ నుండి మొదలు పెడితే 2026 జూన్ వరకు అయితే దిస్ ఇస్ ఫస్ట్ సీజన్ అండి. సో అదేమో కంప్లీట్ గా యానిమేటెడ్ సిరీస్ లాగా వస్తుంది. సో అది ఇంకా ఎక్కువ లెబోరియస్ ప్రాజెక్ట్. బట్ ఈ రెండింటిని సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేయడం అనేది, ముందుకు తీసుకెళ్లడం అనేది టఫ్ అనిపించలేదా? టఫ్ అంతా రాముడు పట్టుకుని వెళ్తున్నారు. సో అలాంటి మా ప్రమేయం లేకుండా మీకు మనం ఎంత కష్టపడినా అవ్వకపోవచ్చు, మన చేతులు లేకుండా ఉండొచ్చు. కొన్ని ఇవి ఇంతవరకు ఇన్ని చేస్తున్నామంటే మా ప్రయత్నం అనేది మా వరకు మేము మానవ ప్రయత్నం చేసాం, మీరంతా రాముడే నడిపిస్తున్నాడని నా ఫీలింగ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. కృష్ణ గారు వెరీ ఫస్ట్ డాక్యుమెంటరీ అనేది రాముడితో స్టార్ట్ చేశారు అండ్ విష్ మీకు ఇలాంటి సక్సెస్లు అనేవి ముందు ముందు చాలా రావాలని. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. థ్యాంక్ యూ భార్గవ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత. ఎట్ ద సేమ్ టైం శ్రీమాన్ రామ గురించి కూడా వీఆర్ సో క్యూరియస్ చూడడానికి, యానిమేటెడ్ రాముడు ఎలా ఉన్నాడు, ఫస్ట్ ఎవర్ యాక్షన్ హీరో ఆఫ్ ద యూనివర్స్ ఎలా ఉన్నాడు అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, బెస్ట్ విషెస్. జై శ్రీరామ్ అండి.